భారత్లో పెట్టుబడులు పెట్టొద్దని యాపిల్ సంస్థను మరోసారి హెచ్చరించాడు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. భారత్ సహా మరెక్కడైనా తయారు చేసిన ఐఫోన్లపై 25% ట్యాక్స్ విధిస్తామని తెలిపాడు. ఈ మేరకు ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశాడు ట్రంప్. అమెరికాలో విక్రయించే ఐఫోన్లను అమెరికాలోనే తయారు చేయాలన్నారు. ఇప్పటికే ఖతార్లో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ను కలిసిన ట్రంప్ భారత్లో పెట్టుబడులు పెట్టొద్దని హెచ్చరించాడు. భారత్లో పెట్టుబడులు పెట్టొద్దని యాపిల్ సంస్థను మరోసారి హెచ్చరించాడు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. భారత్ సహా మరెక్కడైనా తయారు చేసిన ఐఫోన్లపై 25% ట్యాక్స్ విధిస్తామని తెలిపాడు. ఈ మేరకు ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశాడు ట్రంప్. అమెరికాలో విక్రయించే ఐఫోన్లను అమెరికాలోనే తయారు చేయాలన్నారు. ఇప్పటికే ఖతార్లో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ను కలిసిన ట్రంప్ భారత్లో పెట్టుబడులు పెట్టొద్దని హెచ్చరించాడు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వానలు బీభత్సం సృష్టించాయి. గత 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలు మరో 3 రోజులు పడే ఛాన్స్ ఉన్నట్టు తెలిపింది వాతావరణ శాఖ. అకాల వర్షాలతో రైతన్నలు తీవ్రంగా నష్టపోయామన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వానలయ్యే ఛాన్స్ ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు వెదర్ ఆఫీసర్స్. రాష్ట్రానికి మరో 3 రోజులు రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. నైరుతి రుతుపవనాలు 2-3 రోజుల్లో కేరళ భూభాగంలోకి ప్రవేశించేందుకు అనుకూల పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. ఇప్పటికే 2-3 రోజుల నుంచి జిల్లాలో కురుస్తున్న వానలకు రైతన్నలు గోసలు పడుతున్నారు. కళ్ళాలు, మార్కెట్ యార్డులలోని ధాన్యం తడిసి ముద్దైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కొమరంభీం జిల్లా కౌటాల మండలం ముత్యంపేటలో తడిసిన వరిధాన్యాన్ని రోడ్డుపై పోసి రైతులు ఆందోళనకు దిగారు. వెంటనే వరిధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు సరిగ్గా స్పందించకపోవడంతోనే వరిధాన్యం తడిసిందని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కొనుగోళ్లు వేగవంతం చేయాలన్నారు రైతులు. ఇక్కడ ఐకేపీలో వడ్లు పోసినాం. తూర్పాలు పట్టాలే ఏదో మైచర్ గిచర్ ఇస్తామని మేము ఒప్పుకున్నాం. మైచర్ బరాబర్ వచ్చింది. వర్షాలు వచ్చి మొత్తం తడిసి ముద్దయింది సార్ వరిధాన్యం. మమ్మల్ని ఇప్పటివరకు ఎవరు పట్టించుకుంటలేరు. బాగా మొలకలు వస్తున్నాయి. అంత పరేషాన్ అయోమయంలో ఉన్నాం రైతులం అందరం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రైతులను నిండా ముంచిని అకాల వర్షాలు. గణపురం, భూపాలపల్లి మండలాలకు చెందిన మురంచపల్లి, లక్ష్మారెడ్డిపల్లె గ్రామాల్లో రాత్రి కురిసిన వర్షాలకి ఐకేపీ కేంద్రంలోని ధాన్యం తడిసిపోయింది. కొనుగోలు లేట్ కావడంతోనే ఇలాంటి పరిస్థితి వచ్చిందంటున్నారు రైతులు. తడిసిన ధాన్యాన్ని తరుగు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కురిసిన అకాల వర్షానికి, భారీ వర్షానికి ధాన్యం మొత్తం నీట మునిగి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. తడిచినా కూడా కొనుగోలు చేయాలని మేము గోరికొత్తపల్లి రైతులము డిమాండ్ చేస్తున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము, కోరుకుంటున్నాము. ఎందుకంటే పండించిన 6 కాలం కష్టపడి పండించిన పంటకు మరి కొనుగోలు చేసే సమయంలో వర్షం పడడం అనేది చాలా బాధాకరమైన విషయం. గత 2 రోజులుగా కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న వానలకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కల్లాల్లో ఆరబోసిన వరిధాన్యం వర్షానికి తడిసి ముద్దైంది. దోమకొండ, బీబీపేట మండలాల్లో వర్షం దంచికొట్టింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. టేక్రియాల్, అడ్లూర్, సరంపల్లి, లింగాపూర్, సరంపల్లి, సరసన్నపల్లి, పాతరాజంపేట, గర్గుల్, చిన్నమల్లారెడ్డి గ్రామాలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు కురవడంతో రైతులు గోసలు పడ్డారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసి తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన వరిధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. కాట చేస్తాడు కానీ వర్షం రాకపోతే చేస్తాడు. వస్తే అట్లా ఎట్లా చేస్తారు? మేము ఎట్లా బతకాలి? మాకేమైనా పిలుస్తున్నా పైసలు? 8 రోజులు మేము వచ్చి పాడవుతుంది. మొత్తం మాకు అడ్లు మొత్తం నూక్కపోయింది. వీరికి ఆడదకపోయింది అడ్లు. జగిత్యాల జిల్లాలో 2 రోజులుగా అకాల వర్షాలతో వరిధాన్యం తడిసి ముద్దైంది. దీంతో ఆందోళన చెందుతున్నారు. చలగల్ వ్యవసాయ మార్కెట్, తిప్పన్నపేట ఐకేపీ సెంటర్లలో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ధాన్యం కుప్పల నుంచి వర్షం నీటిని తొలగించేందుకు తీవ్రంగా శ్రమించారు రైతులు. పంటను కాపాడేందుకు కవర్లు, టార్పాలిన్లు ఇవ్వకపోవడంతో పంట తడిసిపోయిందని తిప్పన్నపేట రైతులు రోడ్డెక్కారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో నిండా మునిగామన్నారు. రైతుల ధర్నాతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సార్ మరి రైతులు మేము ఎక్కడ మీరు రైతు రోడ్డు మీదకి ఎక్కి ఎక్కడమైనా మా పరిస్థితి ఏంటి? 15 రోజుల క్రితమే వడ్లు మ్యాచర్కి వచ్చినాయి. బరదాని ఏమంటే రేపిస్తాం మాపిస్తాం అని 15 డేస్ జరిపినారు.
15 రోజులు జరిపిన తర్వాత సుతా బారదాని ఇవ్వమంటే రేపిస్తాం లారీ వచ్చింది ఇలా అని అన్నారు. గత 3 రోజుల క్రితం నుంచి వర్షం కొడితే వర్షంలో మొత్తం నానిపోయి వాటర్ నిండిపోయినాయి. మ్యాచర్ వచ్చింది సార్. మ్యాచర్ వచ్చినాక బారదాని ఇవ్వని పోయినా బారదాని ఇవ్వని పోతే ఏమంటాడు మళ్ళీ అక్కడికి అయినాక మళ్ళీ మళ్ళీ మ్యాచర్ కూడా అంటాడు. మ్యాచర్ కూర్చో రాయాలని అంటేనేమో నేను సాయంత్రం పూట వస్తా అంటాడు. మళ్ళీ సాయంత్రం పోతే అడిగితే రేపు పొద్దున ఇటు కూర్చొని అంటాడు. ఇక రాడు సార్. ఇప్పుడు నిన్న ఫోన్ చేసి అడిగిన, నిన్న అడిగితే నిన్న ఏమన్నాడు, రాజేందర్ ఇలా కుదిరేది రేపు గిట్ట చూపుతామని అన్నాడు. నిజామాబాద్ జిల్లాలో 2 రోజులుగా వర్షాలు దంచుకొడుతున్నాయి. ఆలూరు మండలంలో అకాల వర్షాలతో తీవ్ర పంట నష్టం జరిగింది. కోతకొచ్చిన సజ్జ పంట వర్షానికి తడిసి ముద్దయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట వర్షానికి మొలకలు రావడంతో లక్షల్లో నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి తమని ఆదుకోవాలంటున్నారు రైతులు. కుప్ప కోసినాక వర్షం పడ్డది. కొయ్యనోళ్ళవి ఉన్నాయి, కోసినోళ్ళది. కుప్పల మీదనే లాకాలు వచ్చినాయి. 4 రోజులే ఇదంతా గెలుకుతున్నాము, ఎండబెడుతున్నాము, కాయిదాలు కప్పుడు తీసుడు. 4 రోజుల నుంచి దినం 5 కష్టపడుతున్నాం. కానీ ఇది ఏం కాదు, ఏం పని చేయదు. ఇది మరి కోసినటువంటి సజ్జ పంట ఆరబెట్టే సమయంలో వర్షంతో ఇలా కంకులన్నీ ఖరాబ్ అయి మొలకలు వచ్చేసినాయి. మరి కొయ్యని పంటలో కూడా తోటల నిలువుకున్న కంటికి కూడా లాకలు రావడం, దీంతో మేము చాలా నష్టపోతున్నాం. ఎకరాన 1,00,000 వరకు వస్తాయన్న అనుకున్నాము. కానీ ఈ అకాల వర్షం కారణంగా ఇట్లా నష్టపోవడం వల్ల మాకు వచ్చే పరిస్థితి లేదు. ఇవల్ల మనము ఈ సజ్జ పంటను చూసినట్టయితే మొత్తం మొలక వచ్చేసింది. తెలంగాణ గవర్నమెంట్ కోరేది ఏంటంటే ఈ సజ్జ రైతుల్ని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్న తూర్పు మధ్య అరేబియా సముద్రంపై ఏర్పడిన చక్రవాత ఆవర్తనం ప్రభావంతో తూర్పు మధ్య అరేబియా సముద్రం, దక్షిణ కొంకన్, గోవా తీర ప్రాంతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని చెప్పారు వాతావరణ అధికారులు. ఇది ఉత్తర దిశగా కదులుతూ రాగల 36 గంటల్లో బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో ఇవాళ పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. వానలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు వెదర్ ఆఫీసర్లు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు రావాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారం ఉంటేనే సభకు వస్తానంటే కుదరదని చెప్పారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన సీఎం జహీరాబాద్లో బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పస్తాపూర్ బహిరంగ సభలో పాల్గొన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ సర్కార్ పనిచేస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో పర్యటించిన సీఎం పస్తాపూర్ లో జరుగుతున్న బహిరంగ సభకు అటెండ్ అయ్యారు. అంతకుముందు మహిళా సంఘాల నేతలతో మాట్లాడారు. హుగ్గేలిలో బసవేశ్వరుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాహుల్ గాంధీ సూచనతోనే రాష్ట్రంలో కులగణన చేశామన్నారు. సామాజిక న్యాయానికి బసవేశ్వరుడే స్ఫూర్తి అన్నారు. ఆయన సూచనల ఆధారంగానే ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. తర్వాత 494.67 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు ముఖ్యమంత్రి. విశ్వగురు బసవేశ్వరుడి విగ్రహావిష్కరణ ఒక స్ఫూర్తిని, సామాజిక న్యాయాన్ని అందించే కాంగ్రెస్ పార్టీ ఆ కాలంలోనే సామాజిక న్యాయం చేసి వివిధ సామాజిక వర్గాలకు చట్టసభలలో, ప్రజా నిర్ణయాలలో ఏ విధంగా భాగస్వామ్యం కల్పించిందో వారిని స్ఫూర్తిగా తీసుకొని జనగణనలో కులగణన చెయ్యాలి. ఇది బసవేశ్వరుడి సందేశం అని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రతిపక్ష నేత సభకు రావాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారం ఉంటేనే సభకు వస్తానంటే కుదరదని చెప్పారు. మీ అనుభవాన్ని ప్రజల బాగు కోసం ఉపయోగించాలని సూచించారు. 10 ఏళ్లు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన కొట్లాడిందని గుర్తు చేశారు. తాను 24 గంటలు కష్టపడేది ప్రజల కోసమేనని చెప్పారు రేవంత్. ఇండస్ట్రియల్ పార్కులు రావాలి, పరిశ్రమలు వచ్చి పెట్టుబడులు పెట్టి మన నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు వచ్చి రాష్ట్ర ఆదాయం పెరిగితే ఆదాయాన్ని పెంచాలి, పేదలకు పంచాలి అనే లక్ష్యంతో ఈ రోజు రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నాం. ఇవన్నీ చెయ్యాలి అంటే ప్రతిపక్షాలతో సహా కేంద్ర ప్రభుత్వ సహాయం కూడా కావాలి. అందుకే ప్రతిపక్ష నాయకుడికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, రండి శాసనసభ మాట్లాడండి, మీ 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని మాకు సూచనలు ఇవ్వండి. ఎక్కడైనా మేము తప్పు చేస్తే సరిదిద్దుకోవడానికి మాకు సూచన చెయ్యండి. మీరు అధికారం ఉంటేనే వస్తాను, లేకపోతే నేను పోయి ఫామ్ హౌస్లో పడుకుంటానంటే ప్రజలే ఆలోచించి విచక్షణతోని ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. తెలంగాణలో భూ పోరాటాలను గుర్తించి 25 లక్షల ఎకరాల సర్కార్ భూమిని పేదోళ్లకు పంపిణీ చేసిన ఘనత మాజీ ప్రధాని ఇందిరా గాంధీదేనని అన్నారు మంత్రి దామోదర రాజనరసింహ.
కాంగ్రెస్ అంటే ఇందిరమ్మ, ఇందిరా అంటే కాంగ్రెస్ అన్న ఖ్యాతి దక్కిందన్నారు. రాష్ట్రంలో మహిళల ఆర్థికాభివృద్ధి కోసం కాంగ్రెస్ సర్కార్ కొత్త పథకాలు తీసుకొచ్చిందన్నారు మంత్రి కొండా సురేఖ. గిరి వికాస్ కింద సోలార్ ప్రాజెక్టులు, పెట్రోల్ పంపుల కేటాయింపులు చేశామన్నారు మంత్రులు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాతే పాలన గాడిలో పడిందన్నారు ఎంపీ సురేష్ షెట్కార్. తెలంగాణ సమాజము ఎప్పుడు కూడా భూ పోరాటాల చరిత్ర సమాజము, ఆ సమాజంలో భూ హక్కుల గురించి పోరాడిన సమాజము. ఆ పోరాటాన్ని గుర్తించి ఆ హక్కులను పరిరక్షించి 25 లక్షల ఎకరాల భూమిని, ప్రభుత్వ భూమిని ప్రతి తాలూకాలో, ప్రతి గ్రామంలో పేదవానికి పంపకం చేసిన చరిత్ర కాంగ్రెస్ది, ఇందిరమ్మది. కాంగ్రెస్ నమ్మింది సమానత్వాన్ని. మొన్ననే గిరి వికాస్ అనే ప్రోగ్రామ్ ని కూడా మహిళలకు ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి అంటే సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశాన్ని ఇవ్వడం, ఈరోజు పెట్రోల్ పంప్ ఇవ్వడం, బస్సులు కూడా కిరాయికి ఇచ్చి నడిపించడం, అవే కాకుండా ప్రతి మహిళను కూడా కోటీశ్వరాలను చేస్తానని ఈరోజు ముందుకు పోతున్న తరుణంలో మరి జిల్లా ఇన్ఛార్జ్ మహిళా మంత్రిగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాను. ఆ ఇండస్ట్రియల్ కేంద్ర ప్రభుత్వము 8 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ డిక్లేర్ చేస్తే అందులో మన జైరాబాద్ కూడా ఈరోజు నిమ్స్ లో ఉంది. దానికి 3,500 ఎకరాలు మా ముఖ్యమంత్రి తక్షణం ఒప్పుకొని ఇవ్వడానికి సిద్ధమైనారు. దాని వలన మన ఒక 5-10 సంవత్సరాల్లోనే మీరు చూస్తారు జైరాబాద్ రూపురేఖలే మారిపోతా ఉన్నాయి. ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతోందన్నారు సీఎం రేవంత్. 10 ఏళ్ల కాలంలో ఆగమైన రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే గాడిలో పెడుతున్నట్లు తెలిపారు. కవిత లేఖ తమ పార్టీ అంతర్గత వ్యవహారమన్నారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. ఈ ఇష్యూపై తామే తేల్చుకుంటామని చెప్పారు. తమ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందని, కవిత సూచనలు మాత్రమే చేసిందన్నారు దాసోజు శ్రవణ్. కవిత గారు లేఖ అని మీరు ప్రస్తావిస్తూ ఉన్నారు కదా, ఆ లేఖ కూడా ఆయన రాసిందేమో కూడా తెలియదు, ఎవరు రాసిండ్రో తెలియదు. మీడియా, సోషల్ మీడియా కావచ్చు, కొన్ని మీడియా వర్గాలు కావచ్చు, దానివల్ల వచ్చేది లేదు, పోయేది లేదు, దానివల్ల వచ్చే నష్టం లేదు, అన్ని చిలువలు పొలవలు కనబడతాయి. ఒక బిడ్డ తండ్రికి లేఖ రాసినట్టుగా ఎందుకు చూడకూడదు? రెండోది, అందులో పాజిటివ్ కంటెంట్ ఉంది, కొంత సూచనప్రాయమైన కంటెంట్ ఉన్నది. ఆ కంటెంట్ ఏమైనా కొత్త కంటెంటా చెప్పరు నాకు మీరు. ఇది 2023 ఎన్నికల సందర్భంలో ఉన్న ముచ్చటేనా? మామూలు కార్యకర్తలు బహిర్గతంగా అనుకున్న ముచ్చట్లే తనకు అందుబాటులో ఉన్నది. తను ఏదో రాసి పంపిస్తే ఒకవేళ ఇట్ ఇస్ అన్ ఇంటర్నల్ మ్యాటర్. ఈవెన్ ఇఫ్ దట్ లెటర్ ఇస్ రిటర్న్ బై కవితమ్మ, ఇట్స్ అన్ ఇంటర్నల్ మ్యాటర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వద్ద జాతీయ రహదారి డ్రైనేజీ పనుల ఆలస్యం వల్లే కురిసిన వర్షానికి ఇండ్లు, షాపుల్లోకి నీళ్లు వచ్చాయని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాత్రి కురిసిన వర్షానికి ముంపుకు గురైన దుకాణాలను, నాలాలను పరిశీలించారు మంత్రి. డ్రైనేజీ పనులు వెంటనే పూర్తి చేయాలని జాతీయ రహదారి, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. బస్వాపూర్లో పనులు, పందిల బ్రిడ్జ్, హుస్నాబాద్ నుండి పోతారం పనులు వేగవంతం చేసేలా ప్రతిరోజు తానే స్వయంగా పర్యవేక్షిస్తానని చెప్పారు మంత్రి. రహదారి విస్తరణ పనులు నిర్లక్ష్యం వహిస్తే కాంట్రాక్టర్పై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణంలో పనులను వేగవంతం చేయాలి, స్థానికులందరూ సహకరిస్తూ ఉన్న సందర్భంలో కొంత కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల కనెక్టివిటీ అంటే డ్రైన్ టు డ్రైన్ వాటర్ ఫ్లో పోవడానికి కనెక్షన్ ఇవ్వకపోవడం వల్ల నిన్నటి వర్షాలకు హుస్నాబాద్ పట్టణంలో కొంతమంది ఇళ్లకు నీళ్లు పోయినాయి. బాధపడుతూ ఉన్నాం. అందుకే ఉదయాన్నే అధికారులతోటి కాంట్రాక్టర్ను తీసుకొచ్చి ప్రత్యక్షంగా ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు సాయంత్రం వరకు అన్ని కాలువల్ని ఎక్కడ కూడా వాటర్ నిలవకుండా ఉండే విధంగా ముందు త్రూ చేస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్ చేయాల్సి ఉందో అవన్నీ కూడా చేస్తూ చిన్నగా భూములకు సంబంధించిన వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ చేసుకొని టౌన్లో ఎవరి ఇంట్లకు, దుకాణాలకు నిలవకుండా ఉండే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రజలు కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం. నేను మున్సిపల్ సిబ్బందిని ఆదేశించిన ప్రతి కల్వర్ట్ దగ్గర 2 మనుషులు, అదేవిధంగా రెవెన్యూ తరఫున ప్లస్ మా స్థానిక నాయకత్వం కూడా ఉండి వర్షం పడుతుందంటే వెంటనే అక్కడికి వచ్చి నీళ్లు నిలవకుండా ఉండే విధంగా వెంటనే అక్కడ జరిగేటువంటి జమ అయ్యే చెత్తను తీసేస్తూ నీళ్ళ నిల్వ లేకుండా ఉండే విధంగా పట్టణ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండే చర్య. టెక్నాలజీ మన జీవితాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తోంది. ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉండలేని పరిస్థితి. ఉదయాన్నే ఫోన్ని చెక్ చేయడం, నిద్రపోయే ముందు కొంత సమయం వరకు ఫోన్ చూడడం చాలా మందికి అలవాటైంది. ఫోన్లు, టీవీలు ఎక్కువగా చూస్తే మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందన్నారు నిపుణులు.
హాలిడేస్లో విద్యార్థుల కోసం డిజిటల్ డిటాక్స్ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు సిద్దిపేట జిల్లా చాంద్ ఖాన్ మక్తా టీచర్లు. ఎండాకాలం సెలవులు అనగానే పిల్లలను ఎలా కంట్రోల్లో పెట్టాలని తలలు పట్టుకుంటున్నారు తల్లిదండ్రులు. ఒకప్పటిలాగా వీధుల్లో ఆటలతో అలిసిపోయే తరం కాదు ఇప్పటి జనరేషన్. పిల్లల నుంచి ఫోన్ను దూరం చేయలేక చేతులెత్తేస్తున్నారు పేరెంట్స్. కానీ ఈ ఊరిలో స్కూల్ విద్యార్థులను డిజిటల్ డిటాక్స్ పేరిట ప్రత్యేక కార్యాచరణ రూపొందించి పాత తరం ఆటల వైపు మళ్లించారు ఉపాధ్యాయులు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం చాంద్ ఖాన్ మక్త పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 21 రోజుల పాటు డిజిటల్ డిటాక్స్ డ్రైవ్ నిర్వహించారు. పిల్లల జీవితంతో తిరిగి కనెక్ట్ అవ్వడానికి ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యార్థులు స్క్రీన్ల నుంచి డిస్కనెక్ట్ అవ్వడానికి, వారి చుట్టూ ఉన్న ప్రపంచంతో తిరిగి కనెక్ట్ అవ్వడానికి విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు ఉపాధ్యాయులు. వేసవి కాలంలో పిల్లలు ఏం చేస్తారని అడిగినటువంటి సందర్భంలో వాళ్ళందరూ రీల్స్ తయారు చేస్తాము, ఫోన్లో గేమ్లు ఆడతామని ఇలా రకరకాలుగా సమాధానం చెప్పడం జరిగింది. దాన్ని బేస్డ్గా చేసుకొని అసలు వాళ్ళ ఆరోగ్యానికి తర్వాత మానసికంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశంతో డిజిటల్ డీటాక్స్ అనేటువంటి ప్రోగ్రాంతో 21 రకాల యాక్టివిటీస్ని తయారు చేసి వాళ్ళకు ప్రతిరోజు ఒక యాక్టివిటీ చొప్పున చేయించడం జరుగుతుంది. ఈ పిల్లలందరూ ఫోన్కి డిటాచ్ అవ్వాలి, ఫిజికల్గా మెంటల్గా హెల్త్ మంచిగా ఉండాలి అనేసి ఈ 23 రోజులు ఒక కార్యక్రమాన్ని నిర్వహించాం మేము. పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. కొంతమంది పేరెంట్స్ని కూడా అడగడం వల్ల పిల్లలందరూ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు అనేసి మాత్రం తెలుస్తుంది. డిజిటల్ డిటాక్స్ డ్రైవ్ లో మొబైల్స్, టీవీలకు దూరంగా ఉంచడం, ఆరు బయట ఆటలు, కళలు, సంగీతం, చేతి పనుల వర్క్ షాపులు, రీడింగ్ క్లబ్బులు, మైండ్ ఫుల్నెస్ సెషన్లు నిర్వహించారు ఉపాధ్యాయులు. 21 రోజుల పాటు విద్యార్థుల యొక్క మానసిక ఆరోగ్య స్థితిని మెరుగుపరచడానికి రోజుకు ఒక కార్యక్రమం చొప్పున 21 కార్యక్రమాల ద్వారా నేర్పించారు. ఫ్రీ హ్యాండ్ ఎక్సర్సైజ్, జంపింగ్ బాక్సెస్, సూర్య నమస్కారాలు, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, వాల్ పుషప్స్, బ్యాక్వర్డ్ రన్నింగ్, మంకీ వాక్, స్కిప్పింగ్, హూలా హూప్, ఫ్రాగ్ రేస్, కంగార్ జంపింగ్, బ్యాలెన్స్ స్టిక్ గేమ్, టో టచ్ ఎక్సర్సైజెస్, కూల్ డౌన్ ఎక్సర్సైజెస్, ఎలిఫెంట్ వాక్, బటర్ఫ్లై పోజ్, క్రాస్ జంపింగ్, హై జంప్, హులా హూప్ లాంటివి నేర్పించారు. దీంతో మొబైల్, టీవీ స్క్రీన్ల నుంచి విద్యార్థులను డైవర్ట్ చేశారు. వీటిని నేర్పడం ద్వారా విద్యార్థుల శారీరక మానసిక అభివృద్ధికి ఎంతో ఉపయోగపడతాయన్నారు స్కూల్ టీచర్స్. నిజ జీవిత అనుభవాలతో సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని సమతుల్యం చేయటం డిజిటల్ డిటాక్స్ డ్రైవ్ తమకు సహాయపడిందన్నారు విద్యార్థులు. పిల్లలు హోంవర్క్ చేయడానికైనా ఇష్టపడకపోతుండే కానీ రోజు మేడం వీడియో పెట్టిందా వచ్చిందా అని పెట్టేది. పిల్లలు చేసేటప్పుడు అది వీడియో తీసి మేడంకి పోస్ట్ చేసేది. పిల్లలు కొంచెం ఆడుకొని దమ్మొచ్చినట్టు అట్లా ఇట్లా చేసి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ కూడా అందులో ఉందా లేదా అనేది వాళ్ళు ఆడుతుంటే తెలుస్తుంది. వేసవి కాలంలో మా సారు యాక్టివిటీస్ పెట్టాడు. మేము అలా పాల్గొనడానికి సమ్మర్ క్యాంప్కి వచ్చాము. దాని వలన మాకు ఆరోగ్యంగా ఉండడానికి కోసం చేస్తున్నాం. మేమందరం కలిసి రోజు చేస్తాం యాక్టివిటీస్. ఫోనుకు దూరంగా ఉండటం వల్ల మన చుట్టూ ఉన్న వ్యక్తులు, పర్యావరణంతో అనుబంధం బలపడుతుందన్నారు నిపుణులు. నిద్రించడానికి కనీసం గంట ముందు ఫోన్ను దూరంగా ఉంచాలన్నారు. వరంగల్ కమిషనరేట్లోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ అంటేనే ఆఫీసర్లు భయపడే పరిస్థితి ఏర్పడింది. అక్కడ పోస్టింగ్లోకి వస్తే తక్కువ కాలం వ్యవధిలోనే ట్రాన్స్ఫర్ కావడం లేదా సస్పెండ్ కావడం పరిపాటిగా మారిందనే విమర్శలున్నాయి. అక్కడ విధులు నిర్వహిస్తున్న సీఐపై సస్పెన్షన్ వేటు పడడంతో మళ్లీ చర్చనీయాంశంగా మారింది మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ వ్యవహారం. వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ వివాదాలకు అడ్డాగా మారుతోంది. ఇక్కడ పనిచేసేందుకు వచ్చే పోలీస్ అధికారులు భూ వివాదాలను తలదూరుస్తూ సస్పెండ్ వరకు వెళ్తున్న ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో మాస్ ఏరియా ఎక్కువగా ఉంది. రౌడీ షీటర్ల గొడవలు, భూ వివాదాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఇక్కడకు వచ్చిన ఆఫీసర్లు చాలా మంది ఎక్కువగా భూ సమస్యలపై కన్నేసి చేతివాటం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వరంగల్ కమిషనరేట్ లో వివాదాస్పద సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ముద్ర వేసుకున్న మిల్స్ కాలనీ సీఐ వెంకటరత్నంపై పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సస్పెన్షన్ వేటు వేశారు. కొద్ది రోజుల క్రితం వరంగల్లోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో సీఐగా బాధ్యతలు స్వీకరించారు. స్థానిక మంత్రి అనుచరుడి మెప్పు కోసం కొన్ని పనులు చేసి వాళ్ల చేత ప్రశంసలు పొందిన సీఐ మరికొన్ని ఘటనల్లో వారిని తప్పుదారు పట్టించి వ్యక్తిగత కార్యక్రమాలతో పోలీస్ శాఖకు మచ్చ తెచ్చాడనే విమర్శలు ఉన్నాయి.
ఇటీవల సంచలనం కలిగించిన ఓ డాక్టర్ హత్య కేసులో నిందితురాలుగా ఉన్న ఓ మహిళ పట్ల లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సీఐ వెంకటరత్నంపై విమర్శలు వచ్చాయి. దీంతో అధికారుల విచారణలో లైంగిక వేధింపులు నిజమని తేలడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. భూ వివాదంలో నిందితులకు సహకరిస్తూ చనిపోయిన వ్యక్తిపై కేసు నమోదు చేయడం వివాదాస్పదమైంది. ఆరోపణలు నిర్ధారణ కావడంతో సీఐ వెంకటరత్నాన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్. గతంలో మిల్స్ కాలనీ పిఎస్లో పనిచేసిన కొందరు ఇన్స్పెక్టర్లు భూ వివాదాల్లో పరిధి దాటి వ్యవహరించడంతో ఉన్నతాధికారులు వేటు వేశారు. రూపకుంటలోని 20 గుంటల భూమిలో 7 ఓపెన్ ప్లాట్లు కొనుగోలు చేశారు. అమ్మిన వ్యక్తి సోదరుడు తనదంటూ రావడంతో బాధితులకు సహాయం చేయవలసిన అప్పటి సీఐ రవికిరణ్ వారిని పట్టించుకోకపోవడం విచారణ చేసిన ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఆ తర్వాత వచ్చిన సీఐలు దయాకర్, సురేష్ ఇలాంటి వివాదాలే ఎదుర్కొన్నారు. ఆ తర్వాత వచ్చిన సీఐ మల్లయ్యపై కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. ఇదే పోలీస్ స్టేషన్ లో పనిచేసిన 2 మహిళా ఎస్ఐలు సస్పెండ్ గురయ్యారు. 2 రోజుల కిందట కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ నరేందర్ పై మరో కాంగ్రెస్ మహిళా నేత ఫిర్యాదు చేయడం, ఆ వెంటనే జరిగిన పరిణామాల్లోనూ సీఐ వెంకటరత్నంపై విమర్శలు వచ్చాయి. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో గతంలో ఇక్కడ భద్రపరిచిన 10th పరీక్షా పేపర్లు మాయమైన ఘటన సంచలనం సృష్టించిందనే ఆరోపణ వినిపించాయి. పోలీస్ స్టేషన్ ఆవరణలో నిందితుడు భవనంపై నుంచి కింద పడటం అప్పట్లో సంచలనంగా మారింది. ఇలా వరుస వివాదాలకు ఈ పోలీస్ స్టేషన్ అడ్డాగా మారింది.